Wash us and cleanse us, Lord. Purify us, Lord. Purify us, Lord. అది అగ్నిలో కాల్చి వేయాల్సి వచ్చిన, అగ్నిలో ఉండాల్సి వచ్చిన మమ్మల్ని పరిశుద్ధపరచమని వేడుకుంటున్నామయ్యా. నీ అగ్ని పరీక్షలో మేము నిలబడే వారు ఉండటానికి సహాయం చేయి. మా ఆలోచనని మార్చు, మా ప్రయారిటీస్ని మార్చు. ఎంతసేపు నేను కాదు ప్రభా, నేను చావాలయ్యా. నీవు మహిమపరచబడాలయ్యా, నీవు కనపరచబడాలయ్యా. నా మాటలో, నా క్రియలో నిజంగా తనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అని చెప్పాలి ప్రభా. లోకానుసారమైన మాటలు, లోకానుసారమైన చాడీలు, లోకానుసారమైన క్రియలు నాలో నుండి విడుదల విడిపించు. ఎంత దినాల్లో ఉన్నామని గ్రహిస్తూ సిద్ధపడే సంఘంగా, సిద్ధపడే వధువుగా మమ్మల్ని చేయ ప్రభా. విన్న ప్రతి ఒక్కరి హృదయంలో నీ మంటను రగిలింపజేయ ప్రభు. పాపాన్ని హేట్ చేయాలయ్యా, పాపాన్ని ద్వేషించాలయ్యా, పాపాన్ని త్రోసివేయాలయ్యా, పాపాన్ని కాల కిందేసి తొక్కాలి ప్రభా. నాకు వద్దు ఇంకెటువంటి జీవితం వద్దు, నాకు వద్దు ఇటువంటి పాపపు బ్రతుకు వద్దని నీ కొరకు ధైర్యంగా నిలబడాలి ప్రభా. పరిశుద్ధంగా నిలబడాలయ్యా, కల్మషం లేని వారుగా నిలబడాలయ్యా. ఈ లోకపు క్రియలపై నుండి మా మనసు తీసివే ప్రభా. It's not about how famous we are. It's not about how recognized we are. It's not about how many people recognize us or how famous we are in this world. What if you say that you do not know us, Lord? That's the worst. వద్దు ప్రభా. ఈ లోకపు మెప్పులేని ఆటంకంగా ఉంటే మెప్పులు వద్దు ప్రభా. ప్రఖ్యాతి వద్దు ప్రభా, ఫేమ్ వద్దు ప్రభా, ఫాలోవర్స్ వద్దు ప్రభా, ఇవన్నీ వద్దు ప్రభా. నువ్వు కావాలి యేసయ్య, నువ్వు కావాలి ప్రభా. ఏది లేకపోయినా నువ్వు కావాలయ్యా. You are the most important person in my life, Lord. All that matters is, are you pleased with me? All that matters is, am I living a holy life? All that matters is, నీ రాజ్యంలో మేము ఎత్తబడతామా అని మా అందరి హృదయంలో నీ కన్విక్షన్, నీ ఒప్పుకోలు కలిగించి, ఎవరెవరైతే వాక్యం వింటున్నారో ప్రతి హృదయాన్ని పగలగొట్టు ప్రభా. బండ హృదయాన్ని పగలగొట్టు ప్రభా. కరిగించు ప్రభా, కరిగించయ్యా. నీ ఆత్మకార్యము జరిగించు, కొనసాగించు. మమ్మల్ని పరిపూర్ణులుగా, పరిశుద్ధులుగా మార్చమని ఈ వాక్యాన్ని నీవే ఫలింపజేయి. ప్రతి ఒక్క హృదయాలు ముద్రించు. నీ కార్యము సఫలపరచమని ప్రభు యేసు నామములో అడిగేవాడు.